వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై అక్కడ భారత ఎంబసీ అధికారులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. తెలుగువారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన వారెవరు ఉన్నారు, వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని లోకేష్ సూచించారు. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై అక్కడ భారత ఎంబసీ అధికారులతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. తక్షణ సాయం అందేలా చూడాలని కోరారు. తెలుగువారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన వారెవరు ఉన్నారు, వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకున్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని లోకేష్ సూచించారు. Oh my god. విడిది. సరే ఎవరికైనా చెప్పండి. ఇన్ఫార్మ్ చేయండి. ఎవరు చెప్తాం మనం? ఇన్ఫార్మ్